ఏమండి సార్ ఇక్కడ మీరు అమ్మా మీరు ఇక్కడ ప్రార్థన చేయొద్దమ్మా. ఇది హిందువులు ఉండేటువంటి ఏరియా. ఈ ఏరియాలో సువార్త కానీ ప్రార్థన కానీ మాకు ఇక్కడ ఏం అవసరం లేదు అమ్మా. హలో నేను ఏం చెప్తున్నాను మీకు వింటున్నారా? హలో జై శ్రీరామ్ 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 జై. సోదరులారా, మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాలలో ఆఖరికి ఇది పరిస్థితి. ఒకప్పుడు ఈ విధంగా లేకుండేది. ఇప్పుడు ఎక్కడ సువార్త ప్రకటించడానికి వెళ్ళినా, బహిరంగ సువార్త ప్రకటించడానికి వెళ్ళినా ఈ విధంగా ఒకరు, ఇద్దరు, ముగ్గురు మతోన్మాదులు నానా యాగి చేస్తూ ఆటంకపరచడం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వాక్య పరిచర్య చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ, అక్కడక్కడ ప్రార్థన చేసుకుంటూ ముందుకు పోతున్న ఈ సువార్థికులను ఈ విధంగా ఒకరిద్దరు ఉన్మాదులు వచ్చి ఏ విధంగా ఆటంకపరిచారో గమనించండి. ఇది మా ఏరియా, మా ఏరియాలో మీ ప్రార్థనలు, మీ పాటలు అవసరం లేదు అంటూ ఉన్నారు. అసలు వారి ఏరియా, మన ఏరియా అనేది ఏమన్నా ఉంటుందా? వీరు పండుగలు, పబ్బాలు చేసుకునే చుట్టుపక్కల ఇతర వర్గాల ప్రజలు ఉండరా? అంతెందుకు, 1000 పిల్లర్ టెంపుల్ అని ఉంటుంది వరంగల్లో. దాని చుట్టుపక్కల ముస్లింల గృహ సముదాయం ఉంటుంది. అవునా కదా? హైదరాబాదులో భాగ్యలక్ష్మి టెంపుల్ అని చార్మినార్కు ఆనుకొని కట్టించారు. అక్కడ పూజా పునస్కారాలు చేస్తూ ఉంటారు. మరి ఆ చుట్టుపక్కలంతా మేము ముస్లిం సముదాయం ఉంటాము, మా ఏరియాలో మీ పూజలేంటి అని ఎవరైనా అబ్జెక్షన్ పెడితే ఎలా ఉంటుంది అంట. ఈ మాత్రం ఇంగితం లేకుండా ప్రార్థనలు చేసుకునే వారిని, పాటలు పాడుకుంటూ వెళ్ళేవారిని మీరు ఇక్కడ పాడొద్దు, ఇది మా ఏరియా అంటూ వారు కంటిన్యూ అయ్యే వరకు ఇదిగో ఉన్మాదంగా అరుస్తూ ఉన్నారు. ఇది మా ఏరియా అనే వారు అంటే మీకంటే ఒక పరిమితి ఉంటుంది, కానీ మీరు పూజించే దేవతలకు కూడా పరిమితి ఉంటుందా? మీరు ఇది మా ఏరియా అంటూ మీరు పరిమితులు విధించుకున్నప్పటికీ మేము పూజించే దేవుడు సర్వాంతర్యామి. ఆయన అంతటా ఉంటాడు. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను అంతా దేవునివే. మేము అంతటా ప్రకటించుకుంటాము. అంతటా ఆయనదే సర్వాధికారము. మీరు ఇలానే మా ఏరియా అంటూ ఉన్మాదంగా ప్రవర్తిస్తూ ఉంటే రేపొద్దున విదేశాలలో మీ వారు ఖచ్చితంగా ఇబ్బందులు. ఎందుకంటే అప్పుడు వారు అంటారు ఇది మా ఏరియా అని.